కౌశిక్ రెడ్డి తెలంగాణోడు, గాంధీ ఆంధ్రోడు. మరి గాంధీకి 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఫామ్ ఎందుకు ఇచ్చింది? కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన రోజు కూడా బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పార్టీ అరకెప్పుడు గాంధీకి టికెట్ ఇచ్చింది కదా, ఇవ్వలేదా? నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నేనే చెప్పినా కదా, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసిందాం అన్నాం. ఇలా కౌశిక్ రెడ్డికి ఎందుకు అరకెప్పుడు గాంధీ అనేటువంటి ఆంధ్రాణి అనే పదం ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకు వచ్చింది అంటున్నా. అంటే టీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోతున్నప్పుడల్లా మళ్ళీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి, ఏం చేయాలని తెలియదు. ఎవడి మాట వినరు, అహంకారం ఎక్కువ, పైసలు ఎక్కువ. తీసుకుపోయి లోపల ఏమంటే రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ పాలిటిక్స్. ఎందుకు వేస్తలేడు ఓటుకు నోటు కేసులో? నవీన్ రావుని ఎందుకు బయటికి పంపించినావు? హరీష్ రావు బయట ఎందుకున్నాడు? వెంకటరామరెడ్డి పైసలు వసూలు చేసిండు పోలీసు వాళ్ళని పెట్టుకొని అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు కదా ప్రణీత్ రావు. వెంకటరామరెడ్డి ఈయనే ఉన్నాడు కదా, రాజపుష్ప కంపెనీ ఈయనే ఉంది కదా, ఎందుకు తీసుకొచ్చి లోపలేస్తలేడు రేవంత్ రెడ్డి? చుట్టాలా, కులమా, ఇంకేమైనా మొహబ్బత్ ఉందా? చెప్పు జనానికి. ప్రణీత్ రావు అనేటువంటి ఇచ్చిన స్టేట్మెంట్లో, భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్లో, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో మేము రాజపుష్ప కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొని పోయి రాణిగంజ్లో ఈడ ఆడ కోట్ల రూపాయలు వసూలు చేసినామని స్టేట్మెంట్ ఉంది. రాణిగంజ్లో పైసలు ఇచ్చినోడు ఎవడో ఎందుకు పట్టుకొస్తలేరు అని? రాజపుష్పని ఎందుకు పట్టుకొస్తలేరు? ఎందుకు చేస్తలేరు అంటున్నా. అంటే రేవంత్ రెడ్డి కూడా సేమ్ చంద్రశేఖరరావు గారు అడుగుజాడలలోనే నడుస్తున్నాడు. అందుకని నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఒక నాణ్యానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు బీఆర్ఎస్. వాళ్ళిద్దరు ఇన్సెపరబుల్ కాదు. వాళ్ళిద్దరి గోల్ ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ ఎదగొద్దు, ఈ రాష్ట్రంలో బీజేపీ గొంతు వినబడొద్దు. అందుకని నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి. మీడియా మన ఇద్దరినే చూపెట్టాలి. ఇంతకుమించి వాళ్ళకి వేరే కొత్త ఎజెండాలు ఏం లేవు. వాళ్ళిద్దరు కూడా చేసేది ఏం లేదు, దేశానికి లేదు, రాష్ట్రానికి లేదు. పార్టీ స్టేట్ చీఫ్ రేస్లో మీరు ఉన్నారా? ఏ పార్టీ? బీజేపీ పార్టీ. మా పార్టీకి మంచిగా ఒక అధ్యక్షుడు ఉన్నాడు, కేంద్ర మంత్రి అయినారు, పనిచేస్తున్నారు. వారి నాయకత్వంలో మేము 8 మంది ఎంపీలను గెలిచినాం, 8 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం. పార్టీ అధిష్టానం ఆలోచించే ఎలక్షన్లో బీజేపీ అధికారంలోకి రావడానికి మీ కార్యాచరణ సార్? సో ఇప్పుడు మనిషి ఆశా జీవితల్లి, గెలుస్తామని ఆశ ఉంటుంది. మోడీ గారి నాయకత్వంలో 100% 2029 ఎలక్షన్లో మేమే గెలుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా మేమే అధికారంలోకి వస్తాం. దానికి కావాల్సినటువంటి కార్యాచరణ సర్టెన్ థింగ్స్ వీ కెనాట్ డిస్క్లోజ్ అవుట్ సైడ్ ఇన్ ద ఎయిర్. విత్ ఇన్ ద 4 walls మా పార్టీ నాయకులు అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. పార్టీకి ఏది మంచిది, ప్రజలకు ఏది మంచిది, ఈ దేశ హితానికి ఏది మంచిదో మేము దానికోసమే పనిచేస్తాం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది రాష్ట్రంలో. బీజేపీ యాక్టివిటీస్ పెద్దగా లేవు ఈ కాంగ్రెస్. అట్లా మీరు అనుకుంటే మేమేం చేస్తాం చెప్పండి. ఒక పక్కన వక్ఫ్ బిల్లు తీసుకొచ్చి ఎందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము అసలు వక్ఫ్ బిల్లు మీద చర్చ జరగొద్దని ఇదంతా డ్రామా కంపెనీషన్లో అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ కలిసి చేస్తుందని నేను ఆరోపిస్తున్నా. ఒక పక్కన అటు ముస్లిం సంస్థలు అన్నీ పోయి ఇళ్లకు పోయి సంతకాలు పెట్టించుకుంటున్నాయి. హిందూ సమాజం ఇలా ఆలోచించాలి, మేల్కొనాలి. వక్ఫ్ బిల్లు వద్దని ఇంటింటికి పోయి సంతకాలు పెట్టిస్తున్నారు ముస్లిం సోదరులు. ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? దాన్ని వ్యతిరేకిస్తున్నామని రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేసినామని కానీ అక్బరుద్దీన్ అసదుద్దీన్ పోయి చెప్పేస్తారు. అక్బరుద్దీన్ హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని మార్చి మాకు ఆనంద్ మంచిగా ఉంటాడంటే ఆనంద్ని పెట్టేస్తారు. ఎందుకంటే ఆయన చెప్తే ఇంటలేడంట అట్లా. ఇది వాళ్ళ కథ. రాత్రి 11 తర్వాత ఓల్డ్ సిటీలో ఎవడు పడితే ఎటు పడితే తిరగొద్దంటే అది ఖచ్చితంగా ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళకి. అట్లా ఐఎమ్ నాట్ అగైనెస్ట్ సివి ఆనంద్ గారు, ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ శ్రీనివాసరెడ్డి గారు అని కాదు. ఎక్కడ ఎందుకు మార్చిర్రు? గణేష్ని వినాయక చవితి అంటూ ప్రారంభమైన తర్వాత ఒక కానిస్టేబుల్ని మార్చలే ఇయ్యాలడు దాకా ఎవరు? ఎందుకు ఏకంగా కమిషనర్లే మారిపోతున్నారు? ఎందుకు? ఓటుకు నోటు కోట్లో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినాయి. ఓటుకు నోటు కేసుని న్యూట్రలైజ్ చేసిర్రు. ఓటుకు నోటు కేసు లోపల ఎవరిని అరెస్ట్ చేయడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ని చేయడు, హరీష్ రావుని చేయడు, కవితమ్మని చేయడు, కేటీఆర్ని చేయడు, ఇంకా సినిమాలలో చేయడు, నవీన్ రావుని చేయడు, ఎవరిని చేయడు. అయిపోయింది. మీడియాకి 4 రోజులు మసాలా కావాలి, ఆ మసాలా కోసం నడిచింది, అయిపోయింది. ఇలా ఏ మీడియా మాట్లాడేది దాని గురించి, ఏ కోర్టు దాని గురించి ప్రశ్నించదు. అందుకని అది అట్లే పోతుంది. బీజేపీ యాక్టివిటీస్ లేవు అంటే మేము అనుకుంటున్నామన్నారు. మీ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థలు బీజేఎల్పీ, బీజేవైఎం, మహిళా మోర్చా, ఈ యాక్టివిటీస్లో కూడా బీజేపీ నేతలే ఎక్కువగా కనిపించారు. ఎందుకు సార్? ఎందుకు? మేము 100% మేము మెంబర్షిప్ చేస్తూ ఉన్నాం. మీకు తెలియకపోతే మేమేం చేస్తాం తల్లి. 100% ప్రతి బూత్లో మేము చెప్తా ఉన్నాం. ప్రతి బూత్లో మా యాక్టివిటీ నడుస్తుంది, ప్రతి బూత్లో మెంబర్షిప్ అవుతుంది. ఉదాహరణకి 119 నియోజకవర్గాలు తీసుకుంటే చేవెళ్ళ ఫస్ట్ ఉంది, దుబ్బాక సెకండ్ ఉంది. మేము 9800 సభ్యత్వం ఏం చేసినాం 10 రోజులలో, సెప్టెంబర్ 2 నుంచి ఏళ్ళటి దాకా. చేవెళ్ళ వాళ్ళు 10,000 చేసిర్రు. అట్లా మేము మా పని మేము చేసుకుంటా ఉన్నాం. చాప కింద నీరులాగా మా యాక్టివిటీ మేము చేస్తూ ఉన్నాం. మేము ఇలా హిందూ సమాజానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరంతా జేపీసీకి మెయిల్లు పెట్టుర్రి. వక్ఫ్ చట్టం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోతున్న కొత్త చట్టాన్ని మేము సమర్థిస్తున్నాం. గూగుల్ ఓపెన్ చేయరు, నెట్ ఓపెన్ చేయరు, జేపీసీకి పంపుండ్రి. ఎవరొద్దు అంటున్నారు?